నమస్తే, నా పేరు సుధాకర్. ఆర్టీవీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎజెండా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు 8వ రోజు నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. గత 8 రోజులుగా కూడా వివిధ కార్యక్రమాల రూపాల్లో తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇదే సమయంలో సచివాలయ ఉద్యోగులు ఎక్కడైతే అంగన్వాడీ వర్కర్లు మూసేసినటువంటి అంగన్వాడీ సెంటర్లను తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అటు సచివాలయాల ఉద్యోగులతో పాటు ఇటు అంగన్వాడీ వర్కర్లకు మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి. సో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు మనతో కొంతమంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, 8 రోజులుగా మీరు నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తాను మేడం? ఏమీ లేదండి, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. 2019 ఎన్నికల ముందు మన జగన్మోహన్ రెడ్డి గారు మన అంగన్వాడీ కార్యకర్తలకి మాట ఇచ్చినారు. ఏంటంటే తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు అదనంగా జీతం పెంచి ఇస్తామని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు గత 4.5 సంవత్సరాలు అయ్యింది, మనకి ఏ విధమైనటువంటి హామీలు ఆయన నెరవేర్చలేదు. మేము ఏం చెప్తున్నామంటే మాకు తెలంగాణ కంటే ఇప్పుడు తెలంగాణలో 18,500 ఇస్తున్నారు. వాళ్ళకి ఏ విధంగా అయితే ఇస్తున్నారో దాని మీద మనం ఈయన చెప్పినాం. జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారమే మేము అడుగుతున్నాము. ఆయన ఇచ్చిన డిమాండ్ ప్రకారమే మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు తెలంగాణ కంటే ఒక అదనంగా 1000 రూపాయలు పెంచి ఇస్తామంటున్నారు. దాని మీద మేము ఈ సమ్మెకు మేము నోటీస్ ఇచ్చి ఉన్నాము. మా డిమాండ్లు ఏమైతే ఉన్నాయో మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని అడుగుతున్నాము. 8 రోజులుగా మేము నిరవధిక సమ్మె చేస్తున్నాము, కానీ ఎలాంటి మార్పు రాలేదు. కాగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మా మీద వేరే డిపార్ట్మెంట్ సచివాలయం వాళ్ళని తీసుకొచ్చి మా అంగన్వాడీ కేంద్రాల్లో వాళ్ళని విధులు నిర్వహించమని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సచివాలయం వరకు వచ్చి వాళ్ళు అంగన్వాడీ కేంద్రాల్లో సాల్టర్ స్కేలు పిల్లలు 5 సంవత్సరాలలోపు పిల్లలు బరువు తూచే యంత్రాల మీద ఊగుతున్నారు. పిల్లలకు బరువులు తీసే యంత్రాల మీద 5 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు బరువులు తీసే యంత్రం మీద 20 సంవత్సరాలు ఉన్న బాలుడు వచ్చి యువకుడు వచ్చి దాని మీద ఊగుతున్నాడంటే అసలు ఏ విధంగా చేయిస్తున్నారు? అది అంగన్వాడీ యొక్క కేంద్రాల్లో ఎంత మేము బాధ్యతగా చేస్తామో ఆ బాధ్యతనన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తున్నారనమాట. మా యొక్క డిమాండ్లు కానీ మా యొక్క పోరాటాన్ని అణిచివేయడానికి అనేక మందిని అట్లు ఎంఎస్కేల్ని సచివాలయం సిబ్బందిని ఏఎన్ఎంస్ని ఇంతమంది ఒక అంగన్వాడీ కార్యకర్త నిర్వహించే కార్యక్రమాలన్నిటినీ కూడా ఆఫ్ చేయించేసి వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారండి చూస్తున్నారు కదా. గత 8 రోజులుగా అదేమనంటే మేము తాళాలు బద్దలు కొట్టలేదు, మేము ఎటువంటి హామీలు ఇవ్వలేదు అని చెప్తున్నారు. మీరు జీవో ఇవ్వకుండా కలెక్టర్లు కానీ అధికారులు కానీ తాళాలు ఎందుకు అంగన్వాడీ కేంద్రాలు తాళాలు బద్దలు కొడుతున్నారు? అది ఎంతవరకు కరెక్టు? ఇది ప్రభుత్వం మొండి వైఖరిగా మేము గుర్తిస్తున్నాము. వీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేము కష్టపడి ఎంతో బాధ్యతగా మేము ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 అవుతుంది 8 అవుతుంది అయినా సరే మా విధులన్నీ కూడా నిర్వర్తించుకుంటూ చేస్తూ ఉన్నాము. అయినా ఎప్పటికీ కూడా మేము రోడ్లు ఎక్కలేదు. ఈ 4.5 సంవత్సరాల్లో కూడా మేము రోడ్లు ఎక్కి ఈ విధంగా మేము సమ్మె చేయలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ టైం వస్తుంది, మీ యొక్క ప్రభుత్వం నిలబడాలి అంటే మా యొక్క కోరికలను డిమాండ్లను తీర్చాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము 1000 నుండి 1500 జనాభాలో మేము వర్క్ చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నామంటే వాళ్ళలో మేము చైతన్యం తీసుకురాగలం. మీరు ప్రభుత్వం నిలబడాలి అంటే కనుక మా యొక్క డిమాండ్లు పరిష్కరించి మా న్యాయమైన కోరికలను మీరు పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. ఈ విధంగానే మేము ముందుకు వెళ్తున్నాము. ఇంకా సమ్మె ఇంకా విస్తృతం చేస్తామని మేము చెప్తున్నాం. మా కోరికలు కనుక తీర్చకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాబోయే ఎలక్షన్లో బటన్ అనేది కూడా మా చేతిలోనే ఉంటుంది, మేము నొక్కుతాము. కాబట్టి దాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకుని మా యొక్క న్యాయమైన కోరిక, మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, ఓన్లీ 26,000 కనీస వేతనం అని అడుగుతున్నాం. అయినా కాకపోయినా తెలంగాణ మీరు ఇచ్చిన హామీ ప్రకారం మేము అడుగుతున్నాము. ఈ విధంగా మేము ముందుకు వెళ్తాం. ఇంకా పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని చెప్తున్నామండి, ఒకవేళ డిమాండ్స్ నెరవేర్చకపోతే. అలాగే ఇంకొంతమంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, అతో కూడా మాట్లాడదాం. మేడం, మీరు గతంలో కూడా నిరవధిక సమ్మె కొనసాగించారు, అయినా కూడా మళ్ళొకసారి ఇది మీరు నిరవధిక సమ్మె చేస్తున్న పరిస్థితి, ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తుంది? మేము ఇంతకుముందు కూడా మార్చిలో కూడా చెలో విజయవాడ పెట్టాము. అప్పుడు కూడా మా హక్కుల గురించి మేము పోరాడితే మమ్మల్ని నిరవధికంగా ఇళ్ల దగ్గరే అరెస్టులు చేయడము, లేకపోతే బస్ స్టాండ్లో అరెస్టులు చేయడము, రైల్వే స్టేషన్లో అరెస్టులు చేయడము. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ కూడా పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ఉంది. ఈ నేపథ్యంలో మేము 2019 ఎన్నికలకు ముందు జగన్ గారు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము అనేక విడతలుగా
మేము దీన్ని ఖండిస్తూనే వస్తున్నాము, ప్రభుత్వానికి విన్నవించుకుంటూనే వస్తున్నాము. ఏమని? మాకు కనీస వేతనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాడ్యుయేట్ ఇవ్వాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని. మేము సొంతంగా 26,000 నిర్ణయించుకున్నది కాదు. ఇది ఒక లేబర్ కమిషను వేసింది. ఒక కుటుంబం బ్రతకటానికి ఆరోగ్యపరంగా కానీ, మరి పోషణపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, శారీరక మానసికంగా పరంగా కానీ ఆ కుటుంబం ఆర్థికంగా పుంజుకోవడానికి 26,000 కనీసం ఆ కుటుంబానికి ఉంటే కానీ ఆ కుటుంబం యొక్క మనుగడ సాగించడానికి, ఆ కుటుంబం యొక్క పురోగతి ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని మరి ఈ లేబర్ కమిషన్ ఇచ్చినటువంటి తీర్పును బట్టే మేము అడుగుతున్నాం తప్ప మా సొంత పెత్తనాల ద్వారాగా లేదా వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారు అనే విధంగా అయితే మేము చేయలేదు. ప్రభుత్వాన్ని మేము ఇప్పుడే ఒకేసారి మేము నిరవధిక సమ్మెని మేము నిర్వహించలేదు. మేము గత 2019లో మాకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను బట్టి నేను తెలంగాణ ప్రభుత్వం కంటే ఒక 1,000 రూపాయలు అదనంగా నేను ఇస్తాను, మీ అక్క చెల్లెమ్మలందరినీ కూడా నేను చక్కగా చూసుకుంటాను, మీ మహిళలందరికీ కూడా నేను పెద్దపీట వేస్తాను, మరి మహిళలకు ఎటువంటివైన సమస్య వస్తే గన్న కంటే జగనన్నే ముందుగా ఉంటానని మా మహిళలందరికీ కూడా మరి మంచి ప్రమాణాలు చేసి మమ్మల్ని ఈరోజు ముంచేస్తారని మేము అనుకోలేదు. మరి తపతపాలుగా విడతలుగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేసుకుంటూనే వచ్చాము. మేము మామూలుగా జిల్లా లెవెల్లో చేసాము, మండల లెవెల్లో చేసాము, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. ఇప్పుడు మా యొక్క కనీస డిమాండ్ 26,000 మాత్రం మాకు ఇవ్వమని అడుగుతున్నాము. అలాగే మా మహిళలందరికీ కూడా మరి మేము ఒక అంగన్వాడీ వర్కర్ అనే చులకనగా చూస్తున్నారు, కానీ మేము ఒక ఏరియాకి కనీసం 1000 నుంచి 2,000 మందికి ప్రతినిధిగా మేము పనిచేస్తున్నాము. మా కుటుంబంలో మాది ఒక కుటుంబము. మా కుటుంబంలో ఒక్కొక్కళ్ళు 4 ఫ్యామిలీ ఉంటారు, 4 ఓట్లు ఉంటాయి. అలాగే 1,500 జనాభాలో ఎన్ని ఇంటూలు 4 అవుతాయో మాకు తెలీదు. మరి మాకు కూడా ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చారు. ఈ రోజున ప్రజల పూర్తి సహకారంతోనే మేము నిరవధిక సమ్మె మేము మొదలుపెట్టాము. మరి జగనన్న గారు కూడా చెప్పారు, నేను మాట తప్పను మడమ తిప్పను అని. ఈరోజు మరి అంగన్వాడీ వాళ్ళు మహిళలు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాము. మరి మేము కూడా మహిళలమే కదా, సమాజంలో సభ్యులమే కదా. మేము చేసే నిరవధిక సమ్మె 8 రోజుల నుంచి చేస్తున్నాము. మరి 8 రోజులు 8 రకాలుగా మేము ప్రభుత్వానికి మరి విన్నవించుకుంటున్నాము. రకరకాలుగా వినూత్న ప్రదర్శనలతో తెలియజేస్తున్నాం మా కష్టాలని. మరి జగన్ గారికి మా కష్టాలు కనిపించడం లేదు. మేము సచివాలయం సిబ్బంది వాలంటీర్లు మాకు వ్యతిరేకం కాదు, వాళ్ళు కూడా మాలాంటి వారే. వాళ్ళేమి మాకు వ్యతిరేకంగా మమ్మల్ని ఏదో ఇది చేస్తారని కాదు. ప్రభుత్వ అధికారులు వాళ్ళకిచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే కొన్ని చోట్ల వినూత్న ప్రదర్శనలు చేయటము, వాళ్ళకిచ్చిన బాధ్యతలను బాధ్యతారహితంగా చేయటము, అదే చిన్నపిల్లలకి ఇచ్చినటువంటి సాల్టర్ స్కేల్ మీద పెద్దవాళ్ళు ఊగటము, అలాగే చిన్నపిల్లలకు ప్రీ ప్రైమరీ నిర్వహించేటప్పుడు అయితే బ్యాటు బాల్ నిర్వహిస్తామో అటువంటి బ్యాటు బాల్ వీళ్ళ వినూత్నంగా అంటే విలాసవంతంగా మమ్మల్ని హేళన చేసే విధంగా వీళ్ళు ఆ యొక్క విధిని నిర్వర్తించడం మా మనోభావాలను దెబ్బతీసిందే తప్ప సచివాలయం వాళ్ళకి లేదా వాలంటీర్లకి మాకేం వ్యతిరేకులు కాదు. వాళ్ళు కూడా మా సమాజంలో సభ్యులే, మాలాగా వాళ్ళు బాధపడిన వాళ్ళే. వాళ్ళు మాలాగా ప్రభుత్వం చేసిన ఒత్తిడిని బట్టి చేస్తున్నారే తప్ప వాళ్ళు తెలిసి చేస్తున్నారని మేము అనుకోవటం లేదు. కానీ ఈ ప్రభుత్వం మరి తొందరలోనే గుర్తించాలి. మేము చేసినటువంటి 8 రోజుల నిరవధిక సమ్మెని తొందరగా ఆ ప్రభుత్వం చర్చలకు సఫలం చేయాలని, అలాగే మా అక్క చెల్లెమ్మల కోరికల మేరకు మా కుటుంబాలు జీవించడానికి మాకు కావాల్సిన కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అలాగే ఆరోగ్యపరంగా మేము కోఆర్డినేషన్ ఇస్తున్నాము. గర్భవతులు, బాలింతలకి, చిన్నపిల్లలకి, 18 నుంచి 45 సంవత్సరాల పిల్లలకి, అలాగే మేము గ్రౌండ్ లెవెల్లో మేము చేసినటువంటి సేవ అతీతమైనది. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను కూడా మేము ముందుకు తీసుకెళ్ళాము, గతంలో చేసాము. IGMS చేసాము, BSY చేసాము, GCPS చేసాము. ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చినటువంటి మిషన్ వాత్సల్యాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. మరి మేము అన్నీ చేస్తేనే కదా మా పై అధికారులు ముందుకు తీసుకెళ్లేది. మరి మా వంతు కార్యక్రమానికి మాకు కూడా మా ప్రభుత్వ అధికారులు మాకు మద్దతు ఇవ్వాలి. మేము చేసిన పోరాటాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. మాలో విచ్ఛిన్నం చేయటానికి ఈ యొక్క అర్ధరాత్రి తాళాలు బద్దలు కొట్టడం కానీ,
మమ్మల్ని బలహీనపరచడానికి చేస్తున్నటువంటి వినూత్న ప్రదర్శనలే తప్ప వాళ్ళు చేసే బెదిరింపులకు మేమైతే జడిసే పని లేదు. ఈ యొక్క నిరవధిక సమ్మెని మా కోరికలు తీర్చేంత వరకు కూడా మేము ఆపేదే లేదు. మేము ఇంకా ముందుకు సాగుతామని, ఇది మొదటి విడతగా చేసిన కార్యక్రమాలు మాత్రమే అని, ఇంకా మా జీతాలు పెంచకపోతే రెండవ విడతలో ఇంకా ఉధృతం చేసేటువంటి అవకాశం ఇంకా ముందుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మా యొక్క అంగన్వాడీ వర్కర్స్కి, హెల్పర్స్కి కనీస వేతనం పెంచి మా యొక్క అభిమానాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆయన పెంపొందించుకోవాలని, మా గౌరవ మన్నలను కూడా ఈ ప్రభుత్వ అధికారులు పొందాలని, ఈ యొక్క పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వ పెద్దలు కూడా పొందాలని, మమ్మల్ని వదిలేసే కార్యక్రమం కాకుండా మమ్మల్ని కూడా కలుపుకుంటూ వెళుతూ మా మన్నలను కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ తీసుకెళ్తే సరే, లేని పక్షాన మేమేం చేయాలో మేము తప్పకుండా కూడా చేస్తామని హెచ్చరిస్తూ మేము దీనికి ఖండిస్తున్నాం. అట్లాగే మనతో సిఐటియు సీనియర్ నేత కిషోర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, అంగన్వాడీ వర్కర్లు 8 రోజులుగా నిరసన కొనసాగిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలవకుండా సచివాలయ ఉద్యోగులతో అంగన్వాడీ సెంటర్లకు తాళాలు పాల్గొట్టించడం విధానాన్ని ఏ విధంగా చూడాలి సార్? ఇది చాలా దుర్మార్గమైంది, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది. ఎందుకంటే రాష్ట్రంలో ఏదైనా ఒక సెక్షన్ ఆఫ్ తరగతి ప్రజలకి ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వాన్ని అడుగుతారు. అంగన్వాడీ కార్యకర్తలు కూడా వాళ్ళు న్యాయంగా మేము వాస్తవానికి కేంద్ర లేబర్ కమిషన్ 7వ వేతన కమిషన్ సిఫార్సు ప్రకారం 26,000 కనిష్ట వేతనం అమలు చేయాలని చెప్తా ఉంది. అలాగే సుప్రీంకోర్టు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని కూడా ఇటీవల కాలంలో తీర్పిచ్చింది. వాళ్ళు ఈ చట్ట ప్రకారం చేయాల్సినవి, కానీ వీళ్ళు కనీస వేతనం 26,000 కూడా అడగట్లేదు. ఈరోజు డిమాండ్ 26,000 ఉన్నప్పుడు కూడా మాకు ఎన్నికల ముందు గతంలో స్వయంగా ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడైనా తెలంగాణ కంటే ఒక జీతం 1000 రూపాయలు అదనంగా జీతం ఇస్తామని చెప్పేసి ఇస్తారు కదా, హామీ అమలు చేయమని అడుగుతున్నారు. ఇక్కడ వీళ్ళు గొంతం కోరిక ఏమి అడిగారు? అయితే వీళ్ళ సమ్మెని సామరస్యంగా పరిష్కరించడం అనేది ప్రభుత్వం యొక్క ధర్మం, ఎవరు ఈ నిరసన తెలియజేసింది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీరు ఎలా ఉందంటే చాలా ఆక్షేపణీయంగా ఉంది. ఎట్లా అంటే ఈ ఉద్యోగుల మీద ఇంకొక ఉద్యోగుల్ని రెచ్చగొట్టే ధోరణి చేయటం, దీనికి వాళ్ళు ఏంటంటే తాళాలు పగలగొడుతున్నారు. ఎంత దారుణం అంటే ఇది అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా సమ్మెలో ఉన్నారు. వాళ్ళ తాళాలు, ఎందుకంటే ఇది దాదాపు 21 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఐసిడిఎస్ శాఖ మంత్రి దగ్గర నుంచి కింద సిడిపో వరకు కూడా ఇలా అధికారులు స్టేజ్లన్నీ కింద నుంచి పైదాకా అన్ని స్టేజ్లు కూడా వీళ్ళు ఈ సమ్మె నోటీసులు ఇచ్చారు. అంటే ముందుగానే సమ్మె చేస్తారని తెలుసు. ఈ సమ్మె ముందుగానే చేస్తారని తెలిసినప్పుడు సమ్మెలోకి వెళ్ళకముందే రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కారం చేయాల్సి ఉంది, కానీ చేయలే. కానీ సమ్మెలోకి వెళ్ళాకైనా వెంటనే ఒకవేళ నిజంగా ఇప్పుడు ప్రభుత్వం ఈ తాళాలు పగలగొట్టించి వీళ్ళతో నిర్బంధంగా ఎవరితో తీయించి ఏదో సోయింగ్ చేయాలని చూస్తున్న దాన్ని పెట్టే దృష్టి కంటే ఈ సమ్మె పరిష్కారం చేపట్లు పెడితే బాగుంటుంది. అలా కాకుండా ఏమవుతుందంటే సచివాలయ ఉద్యోగుల్ని, సచివాలయ పోలీసుల్ని, లేదంటే విఆర్ఓల్ని వీళ్ళందరినీ ఏంటంటే తీసుకెళ్ళి మీరు తాళాలు తీసి ఫోటోలు తీసి పెట్టనమాక అంటున్నారు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక అంగన్వాడీ ఆయా కార్యకర్త ఇద్దరు కూడా ఉదయం 8:30కి బయలుదేరి వాళ్ళ సెంటర్ను చక్కబెట్టుకుని క్లీన్ చేసుకుని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి వడ్డించి వాళ్ళని నిద్రపుచ్చి లాలించి పాలించి మళ్ళీ సాయంత్రం 4 గంటలు తీసి ఇళ్ళ దగ్గర అప్పగించడం. ఇది కాకుండా 26 రకాల సర్వేల్ని పథకాలని అమలు చేసేదానికి రికార్డులు రాయటం, ఇవన్నీ అయిపోయాక వాళ్ళు ఇళ్ళకెళ్ళేసరికి 6-7 అవుతుంది. ఇన్ని రకాల పనులు మీరు ఇప్పుడు ఈ సమ్ములో ఉన్నప్పుడు సెంటర్ తీసాము అని చెప్పుకోవడం కోసం సచివాలయ ఉద్యోగులతో మీరు 1 గంట తీసి ఫోటో తీయించి రిపోర్ట్లు పెట్టుకుంటున్నారే, ఒక్కరోజు జిల్లా కలెక్టర్ల దగ్గర మొదలుకొని అంటే ఎవరైతే ఆదేశాలు ఇస్తున్నారో కింద స్థాయి సూపర్వైజర్ వరకు లేదా సచివాలయ ఉద్యోగం వరకు ఒక్కరోజు ఎవరైనా అంగన్వాడీ సెంటర్లో ఒక్కరోజు సెంటర్ నడిపి ప్రభుత్వం అప్పుడు చెప్పండి ఈ సెంటర్ నడపగలుగుతాం లేదనేది. అట్లా కాకుండా వీళ్ళ న్యాయంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం సమ్మెబాట పడితే ఈ సమ్మెబాట పట్టినందుకు మీ సమస్యను నేను పరిష్కరిస్తాను, ఇదిగో నాకున్న ఆర్థిక ఇబ్బందులు లేదా రాష్ట్ర బడ్జెట్ ఇబ్బందులు, నేను అంత అన్నాను అంత ఎవరైనా నేను ఇస్తాను లేదా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుని. ఎందుకంటే ప్రభుత్వం పదే ఏం చెప్తుంది అధికారంలోకి వచ్చిన కానీ ముందు కానీ తర్వాత కానీ, మేము మాటిస్తే తప్పం మాటని తిప్పం, ఇదే కాదు చెప్తున్నారు. పైగా ఇప్పుడు కొత్త కొటేషన్ తయారు చేశారు, జగనే మళ్ళీ ఎందుకు కావాలంటే ఇచ్చిన మాట అమలు చేయకపోతే మళ్ళీ ఎందుకంటే మాకు జగనం నెత్తుని వేసి కొట్టుకోటాక, కాబట్టి జగన్ మళ్ళీ ఎందుకు కావాలనేది మాకు అక్కర్లే, అమలు చేస్తే ఎందుకు కావాలో మేము చెప్తాము, లేదంటే ఇంకా కావాల్సిన అవసరం అయితే జగన్ అవసరం అయితే రాష్ట్ర ప్రధానికి లేదని మాత్రం తేటతెల్లం చేయదలుచుకున్నాము. ఇది సామరస్యంగా పరిష్కారం చేయకుండా కవ్వింపు చేసే విధంగా ఇతర ఉద్యోగులతో ఉత్తర్వులు ఇప్పించి తాళాలు పగలగొడుతున్నారు. ఇక్కడ మేము ఒకటి చెప్పదలుచుకున్నాము, అంగన్వాడీ సెంటర్లో కొన్ని అద్దెలో ఉంటాయి, కొన్ని ఏమో ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ప్రభుత్వ సెంటర్లు ఓకే,
కొంతమంది గృహ యజమానులు తమ గదుల్ని పాడవుతున్నాయి, మీరు ముట్టుకోవద్దని సరే దౌర్జన్యంగా చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలు సమస్య పరిష్కరించి వాళ్ళతో సెంటర్లు నడిపించడం పోయి దొంగల్లాగా మీరు వెళ్ళి దొడ్డిదారిని వెళ్ళి తాళాల భద్రపడాల్సిన అవసరం ఏంటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మిమ్మల్ని. ప్రభుత్వాన్ని కానీ ఆదేశిస్తున్న కలెక్టర్లను కానీ అధికారులను కానీ మీరు తాళాలు పగలగొట్టడం అంటే దొంగతనం చేస్తున్నారు మీరు సెంటర్లో. రేపొద్దున ఈ అంగన్వాడీ సమ్మె కాల సెంటర్లకు వచ్చాక ఆ సెంటర్లో రికార్డు కానీ వస్తువులు కానీ పోతే దానికి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రేపొద్దున ఈ సూపర్వైజర్లు సీడీపోలు గిజిట్లకు వస్తూ ఉంటారు, ఉత్తప్పుడు రికార్డులు వెరిఫై చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇలా లేకుండా మీరు సెంటర్లు చేస్తే మరి ఒక్కోసారి చూడండి ఏదో గుడ్లు లేదనో లేదా ఫీడింగ్ తగ్గిందనో లేదా అనేక రకాల వదంతులు పుకార్లు పుట్టించి అంగన్వాడీ కార్యకర్తల మీద యాక్షన్ తీసుకున్న చర్యలు కూడా కనపడి మనకు పుంకానుగా. మరి ఇప్పుడు ఎవరి మీద చర్య తీసుకుంటారండి? మీరు వచ్చి తాళం తీసి 1 గంట ఫోటో పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇలాగే ఇప్పుడు మా కార్యకర్తలు చెప్పినట్టు ఏంటంటే అసలు సెంటర్ ఎలా నడపలో తెలియదు వాళ్ళకి. ఆ వాలంటీర్లు వాళ్ళు అందులోకి వచ్చి క్రికెట్లు ఆడుతున్నారు, తోకాల్లో ఉయ్యాలుగుతున్నారు. ఏం పద్ధండి ఇది? అంటే అంగన్వాడీ సెంటర్ మీరు అదే చెప్పేది ప్రభుత్వం ఇస్తున్న సందేశం అదా ప్రజలకి? అందుకని ఇది చాలా ఆక్షేపణీయంగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎప్పటికైనా ప్రభుత్వం 8 రోజులు అవుతూ ఉంది, మీరు తక్షణమే భేషజాలకు బావద్దు. ఒకవేళ మీకు ఏమైనా యూనియన్లతో మాట్లాడటం వల్ల ఇష్టం లేకపోతే మీరే స్వచ్ఛందంగా ప్రకటించండి. మీ మంత్రులు మీరే స్వచ్ఛందంగా ఇదిగో అంగన్వాడీ కార్యకర్తలకి నేనే డైరెక్ట్గా ప్రకటిస్తున్నాను, నేను ఎన్నికల ముందు హామీ ఇచ్చాను, మీకు ఇచ్చేస్తాను నా జీతం అని చెప్పండి. గౌరవంగా వెళ్ళి విధుల్లో జాయిన్ అవుతారు. అట్లా సమస్యను పరిష్కారం చేయకుండా మీరు సమస్యను పెద్ద చేసే విధంగా చేస్తే ఇందాకే మా సోదరిమణులు చెప్పారు మరింత పట్టుదలగా ఈ సమ్మెను ఉధృతం చేయదలుచుకున్నారు. ఇప్పటివరకు వాళ్ళ శాంతియుతంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర టెంట్లు వేసి కూర్చున్నారు. కానీ రేపొద్దున రోడ్డు ఎక్కితే బంధులు కూడా చేస్తా కూడా సిద్ధపడతా ఉన్నారు. అంతవరకు తెచ్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తూ ఉన్నారు. సో ఈరోజు జరిగినటువంటి ఆర్టీవీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎజెండా కార్యక్రమంలో పలు అంశాల మీద చర్చించాము. అట్లాగే రేపు జరగబోయే ఆర్టీవీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎజెండా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.